చందమామ కథ. నక్క టెక్కు. రామన్నపాలెంలో ఒక ఇంట అరుగుపైన రంగన్న అనే 3వ తరగతి పిల్లవాడొకడు తెలుగు పాఠ పుస్తకం తీసి చదువుకుంటున్నాడు. వాడు చదువుతున్నది నక్క మీద పాఠం. నక్క జిత్తులమారు జంతువు అని వాడు గట్టిగా చదివేసరికి అక్కడికి దగ్గరగానే ఉన్న పొలంలోంచి పోతున్న ఒక నక్కకి ఆ వాక్యం వినపడింది. తన తెలివితేటలు పుస్తకాల్లో కూడా ఎక్కిపోయాయని తెలిసి నక్క ఒక్కమారుగా ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆ పక్కనే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వంకర టెంకరగా నడుస్తూ ఉన్న ఒక పీత నక్కను చూసి, ఏమిటి బావా విశేషం, మంచి హుషారుగా ఉన్నావే అని అడిగింది. ఇంతకన్నా ఏం విశేషం కావాలి పీత? ఆ అరుగు మీద కూర్చొని చదువుతున్న ఆ కుర్రాడి పాఠం వినపట్లేదా నీకు? నేను తెలివైన జంతువునని మనుషులు కూడా తమ పుస్తకాల్లో రాసేసి మెచ్చుకుంటున్నారు అని నక్క ఒక్క మాట గర్వంగా తోక జాడించింది. నేను మర్యాదగా బావా అని పిలిస్తే నన్ను నక్క పీతా అని పిలుస్తోంది. మనుషులు మెచ్చుకుంటున్నారని దీనికి ఎంత గర్వంగా ఉంది, దీని పొగరు అణచాలి అనుకుంది పీత. ఇలా అనుకుని పీత, అది సరేగాని బావగారు, జిత్తుల మారి అంటే మోసకారి అని కదా అర్థం, ఇది మెచ్చుకోవడం ఎలా అవుతుంది అంది. ఇది వినేసరికి నక్కకి కోపం వచ్చి, పీత నీకెంత అసూయే, లేని అర్థాలు తీసి మెప్పును దెప్పుగా మార్చేసి చెప్తున్నావే అంది. పీత చిరునవ్వుతో, బావా నువ్వు తెలివైన వాడివే కావచ్చు, కానీ నీకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు అంది. నక్కకి కోపం ఎక్కువై, ఏమిటి నాకంటే తెలివైన వాళ్ళున్నారా అంది. లేకేమి మేమే అంది పీత. ఏమిటి తిన్నగా సూటిగా నడవటం చేతగాక అడ్డదిడ్డంగా నడిచే పీతల నక్కల కన్నా తెలివైనవి అంది నక్క. అణిచేసుకుంటున్న నవ్వుతో పీత, బావా మేమే గనక సూటిగా నడిచిపోతే మాతో సమంగా ఏ జంతువు రాగలదు అని చమత్కారంగా సమర్థించుకుంది. ఈ కబుర్లకేం లేవోయ్ అంది నక్క. కబుర్లు కావు, కావలిస్తే పందెం వెయ్యి నువ్వు, మనలో ఎవరెక్కువ వేగంగా వెళ్లగలరో తెలిసిపోతుంది అన్నది పీత. పీత ఇంత ధైర్యంగా చెప్పేసరికి నక్కకి ఆశ్చర్యం వేసి, సరే అయితే మనం ఇద్దరం ఆ పొలంలో ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా పరిగెడదాం, నీ పస తేలిపోతుంది అంది నక్క. సరేనని ఒప్పుకుంది పీత. పీత నక్క పొలం మొదటి గట్టు వరకు పోయాయి. సరిగ్గా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడాలన్నది నక్క. అలా కాదు, నీకంటే నేను ఎక్కువ వేగం గలదాన్ని కనుక నేను కాస్త వెనకున్నా పర్వాలేదు అంటూ పీత నక్క వెనకాల నిలిచింది. మన ఇద్దరిలో ఎవరు పందెం గెలిచింది చెప్పడానికి మధ్యవర్తి ఎవరైనా ఉండవద్దా అంది నక్క. ఆ సమయానికి కాకమ్మ అలా పోతూ కనపడేసరికి పీత దాన్ని ఆపి, కాకమ్మక్క ఒక్క క్షణం అవతల గట్టు మీద ఆగి మా కోసం ఎదురు చూడు, మాలో అక్కడికి ఎవరు ముందుగా చేరుకున్నది చెప్పిపోదు గాని అని వేడుకుంది. కాకమ్మ సరే అని ఎదురుగట్టు పైన వాలింది. పందెం మొదలైంది. నక్క పరుగు తీయడం ప్రారంభించింది. పీత మాత్రం పరిగెత్తలేదు. అది చేసిందల్లా నక్క పరుగు తీయటం ప్రారంభించేసరికి ఒక్క ఎగురు ఎగిరి తన డెక్కలతో నక్క కుచ్చుతోకను కరిచి పట్టుకుంది. నక్క అవతలి గట్టున కాకమ్మ వద్దకు ఇట్టే చేరుకొని ఒక్క మాటు వెనక్కి తిరిగి, పీత కోతలు కోశావు, ఏమాత్రం నడిచావు, అంగుళమా రెండంగుళాలా అని హేళన చేస్తూ పీత ఎంత దూరంలో ఉన్నది చూడబోయింది. నక్క వెనక్కి తిరిగింది. దాని తోక కాకమ్మ ముందుకు రావడంతోనే పీత పట్టు వదిలి కాకమ్మ కాళ్ల వద్ద నిలిచి, నక్క బావా ఇంకా వెనక దృష్టిలో ఉన్నావేంటి, నీకన్నా ముందే ఇక్కడికి చేరుకొని నీ కోసం కనిపెట్టుకుని కూర్చున్నా అంది. నక్క ఆశ్చర్యంతో కాకమ్మ వైపు తిరిగేసరికి పీత కనిపించింది. చేసేది లేక నక్క, పీత బావా నువ్వే గెలిచావు అంది. పీత, అలాగా మర్యాదగా పిలవడం నేర్చుకో, నా అంత తెలివైన వాళ్ళు లేరు అన్న అహంకారం ఎవళ్ళకి పనికిరాదు సుమా, ఇప్పటికైనా తెలుసుకో అంది. నక్క నోరెత్తకుండా తోక వాల్చుకొని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కాకమ్మ జరిగిందంతా పీత వల్ల తెలుసుకొని, తమ్ముడు ఒకసారి ఈ నక్క నా సంగీతం వినడానికి వచ్చినట్టే వచ్చి నన్ను మోసం చేసి నా నోటి నుంచి పడిపోయిన మాంసం ముక్క ఎత్తుకు పారిపోయింది. నువ్వు చెప్పినట్టుగా తాడిని తన్నిన వాడుంటే వాడి తలం తన్నేవాడు ఉంటాడు, నక్కకి బాగా బుద్ధి చెప్పావు అంటూ తన దారిని తాను పోయింది.